ఓం గం గణపతే నమః. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం గం గణపతే నమః అని కమెంట్ చేయండి. శనివారం పిండి దీపాలు వెలిగిస్తే కలిగే శుభ ఫలితాలు. శనివారం అంటేనే చాలా పవిత్రమైన రోజు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ ఇల్లు ఎల్లప్పుడూ కనకవర్షంతో నిండిపోతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపం. ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. పిండి దీపం ఎలా వెలిగించాలి, అలాగే శనివారం పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పిన విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ సమస్యలన్నిటికీ క్షణాల్లో తీరిపోతాయి. మీరు ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు. శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ప్రతి శనివారం తలస్నానం చేస్తారో అలాంటి వారికి సుసంపన్నంగా ధనయోగం సిద్ధిస్తుంది. శనివారం తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడు పటాలను కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మిగతా ఏ రోజులోనూ కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదు. ఇక శనివారం పూజలు చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. కాబట్టి శనివారం దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో బెల్లం తురుము అలాగే కొంచెం ఆవు నెయ్యిని కలిపి నీళ్లు పోసుకొని చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి. చేసుకొని ఆ పిండితో ఒక ప్రమిదను తయారు చేసుకోండి. దీన్నే పిండి ప్రమిద అని అంటారు. ఈ పిండి ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది. ఈ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించాలి. పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకొని మీ సమస్యలన్నిటినీ స్వామివారికి చెప్పుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తాడు. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు 21 యాలక్కులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాల తయారు చేసుకొని ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి ప్రతి శనివారం రోజున కాకికి అన్నం పెడితే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది. అలాంటి వారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతింటి కల నెరవేరుతుంది. మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది. అలాగే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి బీరువాలో రావి ఆకును పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనం వస్తుంది. ఇంటికి ఆదాయం రెట్టింపు అవుతుంది.
చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శనివారం రోజున కొత్త చీపురుని కొంటే మీ ఇంటికి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అలాగే శనివారం నాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత చీపురు బయట పడేయకండి. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించండి. మీ మనసులో ఉన్న ఏదైనా కోరికని కోరుకోండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ముద్ద కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి ఆరతి ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలి అంటే ఏదైనా ఒక శనివారం రోజున 5 యాలకులు తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇక అనారోగ్యం సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవింద నామాలు చదువుకోండి. గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సారి జపించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. శనివారం రోజు నూనె కొనకూడదు. శనివారం రోజు నూనె కొంటే అప్పుల పాలవుతారు. జీవితాంతం పేదరికంతో బాధపడతారు. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు. శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కొనకూడదు. శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది. ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఎలనాటి శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు వేయండి. మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. ధన్యవాదాలు.